ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? వచ్చేసాం సూర్యాపేటకి. పక్షులు ఎగరాలంటే రెక్కలు ఉండాలి, మగాడు ఎగరాలంటే ఆడవాళ్ళ మాట వినాలి. రాయాలంటే మన అందరి దగ్గర పెన్ను ఉండాలి, రాయల్టీగా బతకాలంటే ఆడవాళ్ళు మన వెన్నంటే ఉండాలి. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భాల్లో నాకు బాగా దిష్టి తగిలినట్టుందిరా అని అంటారు మీరు? మా ఆయన 7 వారాల నగలు చేపిస్తే పక్కన వాళ్ళు చూసి దిష్టి తగిలిద్ది నాకు. అంటే 7 వారాల నగలకి దిష్టి పెడతారా, నీకు పెడతారా? నాకు పెడతారు. మా ఆయన నాకు చేపించాడు కదా, నేనే కదా వేసుకొని తిరిగేది. అరే మీ ఆయన నీకు చేయించండు, వాళ్ళకెందుకు ప్రాబ్లం? ఆహా, దిష్టి తగిలిద్ది అప్పుడు నాకు. అయితే నల్ల చుక్క వెనకాల వెనకాల పెట్టుకో, అప్పుడు ఓడుతాడు. మా వారు ఏంటి మా అమ్మ రోజు వంట చేస్తుంది, ఈ రోజు నువ్వు చేసావు అయినా కూడా బాగుంది ఏంటి, నా దిష్టి నీకు తగిలేటట్టుంది అని అంటే అప్పుడు నెక్స్ట్ డే సాంబార్లో ఇంత ఉప్పు ఎక్కువ. నా జడ పొడుగ్గా ఉండేది, దిష్టి తాకడం వల్ల జుట్టు చిన్నగా అయింది. జుట్టు చిన్నగా అయిందా? ఏదట తిరుగు. దిష్టి తాకి తాకి చిన్నగా అయిందా? ఇంకా దిష్టి తాకట్లేదు కదా, మొత్తానికి గుండె. ఇంకా నెక్స్ట్ ఈ రోజు యాంకర్ రవి ప్రోగ్రామ్ కి వచ్చినందుకు మా కాలనీ వాళ్ళు చూసి నన్ను చూసి దిష్టి పడ్డారు. అందుకే నాకు చాలా తలపిగా ఉన్నది. ఎలా పెడతారు దిష్టి? ఏమంటారు? బా నేను పోలేదు, తను పోయింది, నాకు రాలే ఆ ఛాయిస్ అని నా మీద దిష్టి పడతారు. నాకు గట్ల తాగుతుంది, నీకు గిట్ల తాగుతుంది. అరే వరల్డ్ కప్ తీసుకురారా, మా షోలో కనబడితే చాలు బయట వాళ్ళ చాలా దిష్టి తాకుతుంది అంట. ఇట్రా మనం మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? జిరాఫీ పొడుగు అంటుంది. ఈ శిరీష ఈ రోజు ప్రైజ్ గెలుస్తుంది. శిరీష గారు ఏం చేస్తుంటారు? ఎంటెక్ అయిపోయిందండి. ఎంటెక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్లాన్? మ్యారేజ్. మ్యారేజ్? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. అదేంటండి లవ్ బాగుంటది? లేదండి, మా డాడీ ఇష్టమే. మీ డాడీ ఇష్టం? ఈ కాలంలో కూడా ఈ ఆన్సర్ గ్రేట్ అండి మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? ఏనుగు తొండ ఉంది, మమత ఈ షోలో విన్ అవుతుంది. నయం, ఏనుగు తొండం ఉంది మమతకు తోకుంది అనలేదు. ఏం చేస్తుంటారు మమత గారు? యోగా ట్రైనర్ నేను. యోగా ట్రైనర్. మా ఆడియన్స్ కూడా చెప్పొచ్చు కదా యోగా వల్ల లాభాలు ఏంటో, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. యోగా వల్ల హెల్త్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. అడిగిన చూడు. మేడం మీ పేరు? కుక్కకు తోకుంటుంది, సుజాత ఎక్కడుంటే అక్కడ గోల్ ఉంటుంది. ఏడమ్మా జూలో పని చేస్తారా? రవి ఏంటది? ఈ టీవీ ఆడవాళ్ళు మీకు నైట్ అంతా కష్టపడి మీకోసం రాసి దీన్నే ఇప్పుడు పచ్చపొట్టు కొట్టిస్తున్నారు. మేడం మీ పేరు? కాకి నల్లగా ఉంటుంది, ఈ అనుష ఎప్పుడు కిలకిలా నవ్వుతూ ఉంటుంది. ఆమెనేమో జిరాఫీ, నువ్వేమో కాకి. ఏం చేస్తున్నామా? డెంటల్ డాక్టర్. యూర్ డాక్టర్? Yes. వెరీ నైస్. మేడం మీ పేరు? రామచిలుక ఎప్పుడు పచ్చగా ఉంటుంది, సమత ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు కూడా పొద్దున దోశ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయి. లేదు, మా సార్తో తిరుగుతుంటా పొద్దున్నేసే. మీ సార్తోని తిరుగుతుంటా ఆయన తోకమటి. వంట వార్పు ఇవన్నీ? వంట వరకు మార్నింగ్ 3 o'clock లేచి చేసుకుంటా. 3 గంటలకు లేచి వంట చేస్తారా? అవును బ్రో. అంత మబ్బులు ఎందుకు లేస్తారండి? అంటే మా సార్తో ఎంజాయ్ చేయాలి కదా. 3 గంటలకు మీ సార్తో ఎంజాయ్ చేయడానికి లేస్తారా? కాదు, పిల్లలు స్కూల్కి వెళ్ళాక. అప్పుడు మీ ఆయనతో ఎంజాయ్ చేస్తారా? ఓకే మేడం, మీరు ఎంజాయ్ చేస్తుండండి. నెమలి నాట్యం చేస్తుంది, ఈ సవిత అల్లరి చేస్తుంది. ఏదో చేశారు మధ్యలో నాట్యం. బాగున్నారండి. మీరు ఇక్కడేనా? లేదండి, ఎన్ఆర్ఐ. ఎక్కడ నుంచి? మిషిగన్. మిషిగన్ నుంచి వచ్చారు. డైరెక్ట్ సూర్యాపేటకి ఎందుకు ల్యాండ్ అయ్యారు? మా అక్క ఇక్కడ ఉంటుంది. జనరల్ గా ఎక్కడ ఉంటది అయితే? మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉప్పల్, మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఖమ్మం. మా అక్క వాళ్ళు ఇక్కడ ఉంటారు. మిషిగన్, ఉప్పల్, ఖమ్మం, సూర్యాపేట. మీకోసం వచ్చాం. ఇక చెప్పి నీ ఇష్టం అన్నట్టు. ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి రే సామాన్లు పట్టరా.
కుటుబ్ చార్మినార్ రెండు ఉన్నాయి ఈడ. ఇప్పుడు ఎదురుగా వెళ్తారు. ఎదురుగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రామినెంట్ హీరోస్, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కామెడియన్స్ చాలా మంది ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ఎన్నో సమాధానాలు ఫోటో రూపంలో తెచ్చి పెట్టాలి మీరు. 1 2 3 4 5 సైరన్ వచ్చే వరకు ఎన్ని ఫోటోలు పెడతారో అన్ని ఫోటోలు పెట్టండి. ఒకరు వెళ్ళినప్పుడు మిగతా ఇద్దరు ఇక్కడే ఉండాలి. ఒకరు వెళ్ళి అటాచ్ చేసి వాళ్ళకి హైఫై ఇస్తే 2 పర్సన్ వెళ్తారు ఇక్కడ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడున్న ఫోటోల్లో మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన హీరోయిన్ల ఫోటోస్ తీసుకురావాలి. వచ్చిన తర్వాత ఏ సినిమాలో నటించారో కూడా అడుగుతాను. జాగ్రత్తగా తీసుకురండి. 3 2 1 గో. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. హైఫై. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. 5 4 3 2 1 టైమ్ అప్. 1 2 3 4 తెచ్చారు మీరు. 1 2 3 4 5 తెచ్చారు. సో 4 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారితో నటించిన హీరోయిన్లు. ఓకే, ఫస్ట్ నమ్రత గారు ఏ సినిమా? అంజీ మూవీ. నెక్స్ట్ కీర్తి సురేష్ గారు. పోలాశంకర్. అందులో సిస్టర్ క్యారెక్టర్ ఆవిడది. సోనాలి బింద్రే గారు. ఇంద్రా. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ అనుష్క ఏ సినిమా? చేయలేదు కాబట్టి 2 రైట్ ఆన్సర్స్. ఫస్ట్ బేబీ శాలిని. బేబీ శాలిని హీరోయిన్ గా లేదు. ఎస్, సో రాంగ్. నగ్మ గారు. గరణా మొగుడు. తమన్నా. బోలశంకర్. రాధిక గారు. రాధిక రాజా విక్రమార్క. రాజా విక్రమార్క. ఫైనల్ రాజా విక్రమార్క. రాజా విక్రమార్క. 1 2 3 4 1 పాయింట్. కార్ మార్ కక్కర మార్, కార్ మార్ కక్కర మార్, కక్కర 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 మార్, కార్ మార్ కక్కర మార్, కార్ మార్ కక్కర మార్, కక్కర 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 కక్కర. ఈ పాయింట్ ఖచ్చితంగా మీకు రావాలి, లేకపోతే అయిపోద్ది. ఓకే, ఇది మీదే. కానీ సెకండ్ పాయింట్ కోసం నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. రాంగ్ ఆన్సర్ తెస్తే మైనస్ పాయింట్లు ఉంటాయి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే, నటీనటుల పేర్లు ఏ ఆల్ఫబెట్ తో మొదలవ్వాలి? ఏ ఫర్ యాపిల్. ఓకే, ఏ ఆల్ఫబెట్ తో మొదలవ్వాలి? 3 2 1 గో. కుర్చీని మార్చబెట్టి తీసుకురావాలా? దానికేమో మరి దానికేమో మేకలిస్తివి. 5 4 3 2 1 టైమ్. ఏ ఆల్ఫబెట్ తోని స్టార్ట్ అయిన వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్న నటీనటుల్లో. సో 1 2 3 మూడేనా? 1 2 3 4 5 తెచ్చారు. నాగార్జున గారు. అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున ఇంటి పేరుతో సహా అంటే మళ్ళీ అలీ గారి ఇంటి పేరు కూడా తీసుకోవాలి. ఏది కౌంట్ చేయమంటారు? ఇంటి పేరా వద్దా? యాక్టర్స్ నేమ్స్ కౌంట్. యాక్టర్స్ నేమ్. అక్కినేని నాగార్జున గారు. ఎన్ నాగార్జున గారు అంటాం. ఏ ఫర్ ఆలీ గారు. అక్కినేని మళ్ళా రాంగ్. అర్జున్ గారు. ఏ బాలే బాబు గారా. -1 -1 +2 వచ్చింది కాబట్టి మీ స్కోర్ ఇస్ -1 నౌ. ఆది పినిశెట్టి 1. సావిత్రమ్మ. యోగా చేస్తే మైండ్కి ఏమైనా అవుతుందమ్మా? టైం వేస్ట్ అవుతుందని ఏదో ఒకటి తీసుకొచ్చి. టైం వేస్ట్. అల్లరి నరేష్. అది బిరుదు. అల్లరి అనేది బిరుదు. పేరైతే నరేష్ కాబట్టి -1 -2 వీళ్ళకి 1 కాబట్టి మీ స్కోర్ కూడా -1. కానీ తెచ్చి ఎక్కువ పెట్టింది వీళ్ళు కాబట్టి నంబర్ ఆ పాయింట్ వీళ్ళకి. 1 పాయింట్. ఇది డిసైడర్. ఆ క్వశ్చన్ ఏంటంటే, హీరో ఫోటోస్ తీసుకురావాలి కానీ హీరో ఫాదర్ కూడా ఒకప్పుడు హీరో అయి ఉండాలి. 3 2 1 గో.
నీ లుక్ నా వెంట పడి హుక్ అయి నన్ను లాగినదే చుక్క ఆ లుక్ ఒక విసులు నీ టచ్ తాకిందో అలా స్విచ్ ఆన్ అయ్యే ఇలా కిచ్చే నీ టచ్ కొక విజిలే హాటీగా నువ్వుంటే నోటీగా 5 4 3 1 2 3 4 5 6 1 2 3 4 5 బాలయ్య బాబు గారు, ది గ్రేట్ ఎన్టీఆర్ గారు, అఖిల్ అక్కినేని, నాన్నగారు నాగార్జున గారు హీరో. వెరీ గుడ్. సూర్య ఎవరు తెచ్చారు? సూర్య మేడం తమిళ హీరో కదా వాళ్ళ డాడీ. సూర్య గారి నాన్నగారు సినిమాలో హీరో. అవును, తమిళ మూవీస్. రైట్ ఆన్సర్. మహేష్ బాబు గారు కృష్ణ. నాన్నగారి పేరు కృష్ణ. కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ. పవన్ కళ్యాణ్ గారు 1 2 3 4 -1 3 పాయింట్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ. హరికృష్ణ గారు. సీతయ్య. సెకండ్ ఎవరు? అంటే నేను తెలియకుండా తెచ్చిన అండి. మరి ఎందుకు తెచ్చిరండి? తెలియకపోతే ఎన్ని ఉంటాయా? నాగ చైతన్య అనుకొని తీసుకొచ్చా. నాగ చైతన్యనా? అనిరుద్ గారిని తీసుకొచ్చి నాగ చైతన్య అంటారా? -1. అక్కినేని నాగ చైతన్య. నాగార్జున గారు. ఎస్. నాగార్జున గారు. నాగేశ్వరరావు గారు. ఏఎన్ఆర్ గారు. వెంకటేష్ గారు. రామానాయుడు గారు మూవీస్ లో యాక్ట్ చేశారు. రామానాయుడు హీరో అన్న. రామనాయుడు గారు హీరోగా చేయలేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. లాస్ట్ సాయిధరం తేజ్ వలన ఈడ 1 2 3 మళ్ళీ -1 -2 -3 ఈడ 0 1 2 3 4 3 పాయింట్స్ ద రౌండ్ విన్నర్. 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ మా సూర్యాపేటలో. సో ఈ రౌండ్ ఆడాలి అని అంటే అదృష్టం ఉండాలి. అదృష్టంతో పాటు ఆబ్వియస్లీ సూర్యాపేట ఆడవాలంటే ఫుల్ తెలివి ఉంటది కాబట్టి తెలివితో ఆడాలనుకోండి ఎట్లా కాదన్నా 20,000 వరకు గెలుచుకోవచ్చు. 4 డబ్బాల్లో ఒక డబ్బాలో 500 రూపాయల కట్ట, 200 రూపాయల కట్ట, 100 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్ట వచ్చిందంటే ఇంటికి వెళ్ళి ఉప్మాలు వేసుకోవాలి. 500 రూపాయల డబ్బా వచ్చిందంటే ఆ కట్ట నేను తీసుకొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణంలో పాత్రల పేర్లు చెప్పండి అని అంట. ఒక్కొక్క కరెక్ట్ పాత్రకి మీకు 500 ఇచ్చేస్తా. సో ఎన్ని పాత్రలు చెప్తే అన్ని 500. ఒక టైం లిమిట్ లో సైరన్ మోగేంత వరకు మీరు గెలుచుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే లంగావుని బ్యూటిఫుల్ గా పరికిని ఆయన వచ్చిన సంయుక్త. సో 4 డబ్బాల్లో ఒక డబ్బా. దేవుణ్ణి తెలుసుకుంటావా లేకపోతే మీ ఆయన్ని తెలుసుకుంటావా? నాకు ఇంకా మ్యారేజ్ కాబోయే ఆయన్ని తెలుసుకుంటావా? ఎవరిని తెలుసుకుంటావు తెలుసుకొని ఒక్కసారి ఒక డబ్బా తీసేయి. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే తెలివి కొంచెం డౌట్ఫుల్. ఫిక్స్? ఓకే, నువ్వు ఎంత గెలుచుకున్నావు చూద్దాం. 3 2 1. థ్యాంక్ యూ అమ్మా సంయుక్త, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఐ లైక్ దిస్ సారీ, బ్యూటిఫుల్ డిజైన్ సారీ. వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. వాట్స్ యువర్ నేమ్ మేడం? సబిత. సబిత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. చాలా కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ 3 డబ్బాలో ఏ డబ్బా అనుకుంటున్నారు? హౌస్ వైఫ్స్ కి 6th సెన్స్ బాగా పనిచేస్తుందంట. ఆ 6th సెన్స్ తోని 500 రూపాయలు కట్ట ఉన్న డబ్బా ఎత్తండి. ఓకే, దిస్ వన్. షూర్? యా. అండ్ యు ఆర్ విన్నింగ్ 500 రూపీస్. క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో రాష్ట్రాల పేర్లు చెప్పి కానీ ఆ రాష్ట్రానికి మాత్రం తెలుగులో 3 అక్షరాలు ఉండాలి. తెలుగులో 3 అక్షరాలు ఉండాలి. ఎస్, తెలుగులో. కేరళ. కేరళ. ఓకే. పంజాబ్. 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 రైట్ ఆన్సర్. ఒకవైపు ఈస్ట్ వైపు వెళ్దాం. ఈస్ట్. ఒరిస్సా. బీహార్ తెలుసా? తెలుసు. బీహార్ 3. హర్యానా 3 అక్షరాలు. త్రిపుర 3 అక్షరాలు. కశ్మీర్ 3 అక్షరాలు. జార్ఖండ్ 3 అక్షరాలు. చాలా ఇన్ని ఉన్నాయి. బట్ యా, ఇట్స్ ఓకే. 1500 రూపీస్. కంగ్రాచులేషన్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో. సో 2 ఉన్నాయి కాబట్టి ఎవరైతే అందంగా నవ్వుతారో వాళ్ళని నెక్స్ట్ లోపలికి పిలుస్తా. అందంగా నవ్వండి. రామునంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే
ఓకే, మీ పేరు చెప్పండి. సుమ, సుమక్క, ఈడికొచ్చినావా? ఏం చేస్తుంటావు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. కళావతి, కళావతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇద్దరు హౌస్ వైఫ్స్, ఇద్దరు మైక్స్ ఇచ్చేయండి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 200. ఓకే, ఎవరికి అదృష్టం బాగుంటే వాళ్ళకి 200 వెళ్తుంది, అదృష్టం పుస్సు 100 రూపాయలు వెళ్తుంది. నేను 3, 2, 1 గో అన్నప్పుడు ఒక డబ్బా ఏం చేసుకోండి. ఓకే, లాగేసుకోవాలి గట్టిగా. 3, 2, 1 గో. తీయడమ్మా, నేను ఈ వీడియో తీస్తా. మీ అదృష్టం బాలేదు. ట్రాఫిక్ పోలీసులు సూర్యాపేటలో దేనికి చలాన్లు వేస్తారు? హెల్మెట్. హెల్మెటా? హెల్మెట్ పెట్టుకోకుంటే. హెల్మెట్ పెట్టుకోకపోతే అది చెప్పు. ట్రిపుల్ డ్రైవింగ్. ట్రిపుల్ డ్రైవింగ్, ఎస్. ఫాస్ట్ డ్రైవింగ్. ఫాస్ట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్. అంబులెన్స్ స్పీడ్ గా. భయం అవుతుంది. అనుకున్నా ఎవరు అనట్లేదు ఏంద్రా అని ఆలోచిస్తూనే ఉన్నా. తొందర ఫాస్ట్ గా టైం అయిపోతుంది. ఎన్నిటికి వేస్తారు తెలుసా చలాన్? లైసెన్స్. ఇంకోటి కూడా ఉంటుంది. 600. ఎన్ని చెప్పొచ్చు తెలుసా? 200 రూపీస్ కాబట్టి కొంచెం కష్టం ఉంటది. క్వశ్చన్ ఏంటంటే పేట లేదా పేట్ అని ఎండ్ అయ్యే ప్లేసెస్ పేర్లు చెప్పండి. సిద్దిపేట్. సిద్దిపేట్. యా. అంబర్పేట్. అంబర్పేట్. జగ్గైపేట్. జగ్గైపేట్. నరసాపేట. నరసరావుపేట. సారీ. నరసరావుపేట. చిలకలూరుపేట. చిల్లకల్లూరిపేట. ఇంకా మండపేట్. ఎన్ని పేటలు ఉన్నాయి తెలుసా? 2, 4, 6, 8, 10, 12, 1200 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపలికి పిలిచేస్తా. డాన్స్ బాగా చేయండి. మ్యూజిక్. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. 1 by 1 వెళ్తారు. ఫస్ట్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఈ రాడ్ మీద చెయ్యి ఇట్లా పెడతారు. దీని మీద మీ ఫోర్హెడ్ పెడతారు. ఫోర్హెడ్ పెట్టి 5 రౌండ్స్ ఫాస్ట్ గా తిరగాలి. ఈ కనెక్షన్ దీనికి కనెక్షన్ పోవద్దు. అలా 5 రౌండ్లు తిరిగిన తర్వాత ఆ రింగ్ లోకి వెళ్ళాలి. ఆ రింగ్ ని ఆ స్టంప్ లోకి వేయాలి. అది వేసిన తర్వాత ఇటు రావాలి. ప్లేట్లతో ఆ వికెట్ ని పడగొట్టాలి. 3, 2, 1 గో. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. సో మీరు 4 రింగ్స్ వేశారు, 1 వికెట్ ని పడగొట్టారు. మీరు ఎలా ఆడతారో చూద్దాం. మీకు తెలుసు కదా, ఇవి 2 వికెట్లు పడ్డాయంటే మీరు గెలిచిపోతారు. కానీ రింగ్ కూడా చాలా జాగ్రత్తగా వేయండి. పొజిషన్స్ ప్లీజ్. 3, 2, 1 గో.
మన ఊరికే ఉండవే ఏ పుట్టగతులే. మన ఊరికే ఉండవే ఏ పుట్టగతులే. అన్నా ఇక్కడ పుట్టగమలే. సారని బడులో ప్రతిమడం కన్నా ఒరే బాబా అంటూరు కలరిసిన్నా శివుడు కను కైలాసంలో కంఫర్ట్ రా మామ సొంతూళ్ళో ఉండే సుఖం ఎలా లేదురా. హాయ్ మా ఒక్క రింగ్ కూడా పడలేదు, కానీ అక్కడ 1 2 3 4 స్టంప్స్ పడ్డాయి కాబట్టి సో టోటల్ గా మీరు 4 రింగ్లు వేసారు, ఒక వికెట్ కూడా పగలగొట్టారు. సో 5 మీ స్కోర్. మీరు 4 వికెట్లు పడగొట్టారు కానీ ఒక్క రింగ్ కూడా వేయలేదు కాబట్టి మీ స్కోర్ ఇస్ 4. సో రౌండ్ విన్నర్. 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఆల్రైట్, సో చూసారు కదా ఈ ఎపిసోడ్ సూర్యాపేటలో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు